ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ కి చాలా స్పెషల్. 50 సంవత్సరాలు యాక్టింగ్ కెరియర్ తో పాటు ఈ డిసెంబర్ 12 నాటికి 75వ సంవత్సరంలోకి స్టెప్ ఇన్ కాబోతున్నారు తలైవా. మరి సూపర్ స్టార్ బర్త్డే అంటే ఫ్యాన్స్ కి ఫెస్టివలే కదా. అందుకే వాళ్ళని నిరుత్సాహపరచకూడదని ఫీస్ట్ రెడీ చేశారు. రజనీ బర్త్డే రోజున మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా? 50 ఏళ్ల తన స్టైల్, యాక్టింగ్ అండ్ మేనరిజంతో సౌత్ బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న రోల్స్ నుండి హీరోగా మారి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి దేశ విదేశాల్లో అత్యంత ఎక్కువ మంది అభిమానులు కలిగిన హీరోగా మారారు. తలైవా సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ దేవుడిలా కొలుచుకుంటున్న రజనీ ఈ డిసెంబర్ 12 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని క్లాసిక్ సినిమాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ జోడించి రీ రిలీజ్ చేయబోతున్నారు. 1992లో వచ్చిన అన్నామలైతో పాటు మరో 2 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. రజనీకాంత్, ఖుష్బూ హీరో హీరోయిన్స్ గా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే మూవీని తెలుగులో కొండపల్లి రాజాగా వెంకటేష్, ఉపేంద్ర గోకర్ణ రీమేక్ చేశారు. అలాగే మీనా రజనీకాంత్ నటించిన యజమాన్ కూడా రీ రిలీజ్ చేయబోతున్నారట. రజనీకాంత్ కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటైన పడయప్ప అలియాస్ నరసింహ కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. 50 సంవత్సరాల కెరియర్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతోంది టీమ్. అయితే ఈ ట్రీట్స్ కేవలం కోలీవుడ్ ఆడియన్స్ కే. ఇక్కడే కాదు, మలేషియాలో తలైవర్కి భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమాతో పాటు భాషాని కూడా స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారట. ఇవే కాదు, ఆయన పుట్టినరోజుకి మరిన్ని ట్రీట్స్ ఉన్నాయి. జైలర్ 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో పాటు కమల్ తెరకెక్కించబోయే తలైవా 173 నుండి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. రజనీ బర్త్డే అంటే ఈ మాత్రం ఉండాలిగా మరి.